రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము చేసిన అప్పులను అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు సంక్షోభంలోకి నెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో తిరుగుతూ మళ్లీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటికెళ్లే అవకాశం లేదన్న భట్టి గతంలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలపై తాము సీరియస్గా ఉన్నామని స్పష్టం చేశారు. నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? 8,21,651 కోట్లు ఇది వాస్తవం కాదా? ఈ బకాయిలు అన్ని ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి చెల్లించండి. మరి మీరు చేసిన కేసీఆర్ చేసిన అప్పులకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 2,08,681 కోట్ల రూపాయలని ఇటు బ్యాంకులకి చెల్లించాం. మీరేందో ఆయన అంటున్నాడు మేము చేసి వచ్చింది ఓన్లీ 3 లక్షలే, మేము చేసింది 3 లక్షలు. మరి 3 లక్షలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్స్ నుంచి ఆర్బీఐ ద్వారా కట్ అయినాయి కదా, తప్పదు. సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ దీని మీద. పోనీ మీరేమైనా బాధ్యత తీసుకొని మాదే బాధ్యత అంటారో చెప్పండి. మీరేం గతంలో పాలన చేసినప్పుడు మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు అంటారు, రేపొద్దు కూడా మాకు సంబంధం లేదు ఆయనే వస్తానంటుంటారు. మధ్యలో మాత్రం మేమే వస్తాం సమాధానాలు చెప్పాలని అడుగుతాం. దేనికి మీకు ఏముందని సమాధానం చెప్పేది? అసలు వెనక లేదు, ముందు లేదు, గతం లేదు, భవిష్యత్తు లేదు. మీకు సింగరేణి కాలరీస్ మూసేయాలి, అది నష్టపోయేటట్టు చేయాలి, అంతిమంగా వాళ్ళు సప్లై చేయాలనే పరిస్థితి సృష్టించాలి. ఆ సృష్టించిన తర్వాత మనకు కావాల్సిన కొద్దిమంది వ్యక్తులతో కోల్ సప్లై, థర్మల్ ప్రాజెక్టులు జరగాలి. అది ఇంపోర్ట్ చేసుకొని జరగాల, లేదా బయట నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి సప్లై చేయాలా? ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో చేసి మీకు వదిలేసిపోతే దాన్ని బొగ్గుమాయమైంది. ఇలా ఇక్కడ 40 లక్షల టన్నులు మీరు అన్నట్టు నేను చెప్తా ఉన్నాను. కేసీఆర్ కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను, 40 లక్షలు బొగ్గు పోయిందని చెప్తా ఉన్నారు కదా. నేను ఎవరో హరీష్ రావు మాట్లాడుతుంటే అబద్ధాలు ఏదో మాట్లాడతాలే అనుకున్నాను. చివరికి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడారు. సింగరేణికి సంబంధించి సింగరేణిలో విజిలెన్స్ డైరెక్టర్ ఉంటాడు. ఐఎమ్ ఆర్డరింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ని ఐఎమ్ ఆర్డర్ చేస్తా ఉన్నాను నేను. he will get into full details and he has to submit the report to the government. రాజకీయాల కోసం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో తప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందు పోవాలని ఆలోచన చేయబాకండి. హరీష్ రావు, కేటీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం మీద పడి బతికారు. మీరు కొద్దిగా కృతజ్ఞత చూపించండి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి.